హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్యాలెన్స్ షీట్ గురించి చెప్పుకుందాం. బ్యాలెన్స్ షీట్ అనేది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదండి. ఇది సింపుల్ చెప్పుకోవాలంటే మనం డే టు డే మనం చేసుకునే దానికి రిజంబులెన్స్ కన్నా మీకు చెప్తాను. ఇది సపోజ్ వెన్ వీఆర్ హ్యావింగ్ ఎనీ హౌస్, మన హౌస్లో ఉంటున్నప్పుడు మనకి కామన్గా ఉండేది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద హౌస్ ఎలా ఉంటుందండి. ఒక బెడ్రూమ్ లేదా 2 బెడ్రూమ్స్, తర్వాత ఒక హాలు, ఒక డైనింగ్ రూము అండ్ డ్రెస్సింగ్ రూము, ఒక బాత్రూమ్. ఇవే మినిమం నీడ్స్ విల్ ఎంజాయ్ ఇన్ హౌస్. ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఎందుకు వాళ్ళు స్ట్రక్చర్డ్గా ఉంటాయంటే, సపోజ్ ఎవరైనా పట్టుకొచ్చి ఇలా మీల్స్ ప్లేట్ పట్టుకొచ్చి బయట ఉందా కొంచెం లోపల పెట్టుకో అని చెప్పి చిన్న పిల్లోడికి ఇచ్చినా కూడా మన ఇంట్లో అది తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి డైనింగ్ హాల్లోనే పెడతాడు, లేదా కిచెన్లోనే పెడతాడు. అంతేగాని బెడ్రూమ్లో పెట్టడు కదండి. మన బెడ్రూమ్లో ఎవరో పెట్టాం, అలాగే బాత్రూంలో పెట్టాం. అలాగే ఫేస్ పౌడర్ డబ్బా ఉంది, ఇదిగో బయట ఎక్కడ పడిపోయింది బాల్కనీ నుంచి లోపల పెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరిని పట్టుకుని ఇచ్చారనుకోండి, చిన్న పిల్లడైనా సరే తీసుకెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో పెడతాడు తప్పితే బాత్రూంలో పెట్టడుగా, కిచెన్లో పెట్టడు కదా. అంటే ఏం జరుగుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్, ప్రీడిఫైన్డ్. ప్రతిదీ కూడా స్ట్రక్చర్డ్ అండ్ ప్రీడిఫైన్డ్. అలాగే మనం బ్యాలెన్స్ షీట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ తెలుసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఏ ప్లేస్లో ఏది ఉంచాలి అనేది ఫస్ట్ ఫండమెంటల్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం దాని స్టడీ అనేది మొదలు పెడతాం. అనాలిసిస్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అనేది తర్వాత వస్తుంది. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఇలా చేస్తున్నప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది ఎవరు డిఫైన్ చేశారంటే కంపెనీస్ యాక్ట్ 2013 దే హ్యావ్ గివెన్ ఎ ఫార్మేట్ ఫర్ దిస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది షెడ్యూల్ 6 ప్రకారం దే హ్యావ్ ఫార్మేట్ దట్ స్ట్రక్చర్. అందులో మీకు ఏమవుతుందంటే దాని ప్రకారం మనం అందులో వీ హ్యావ్ టు కీప్ దట్ ఐటమ్స్ ఇన్ దట్ ప్రాపర్ వే. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత దెన్ వీ షల్ గో ఫర్ దట్ స్టడీ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్, రేషియో అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ సౌండ్నెస్ ఆర్ వీక్నెసెస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ బిజినెస్ ఎంటిటీ. ఇవన్నీ మనకి చూద్దాం, స్టడీ చేద్దాం. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దట్. ఇన్ దిస్ వాట్ విల్ హ్యాపెన్ ఫస్ట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఇట్ విల్ హ్యావ్ దట్ లయబిలిటీస్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లయబిలిటీస్ రైట్ సైడ్ అసెట్స్ అని వస్తాయి. సో లయబిలిటీస్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ డ్యూస్ టు బి పేడ్, అంటే ఇట్ విల్ గో అవుట్. దాన్ని మనం ఏం చేస్తామంటే సోర్సెస్ కూడా అంటాం. ఎందుకు సోర్సెస్ అంటాం అంటే దట్ ఈస్ డిఫరెంట్ నేమ్. సపోజ్ ఏదైనా బిజినెస్ ఎంటిటీ, ఓకే, బిజినెస్ ఎంటిటీ అనేది ఇట్ మే బి ఏ కంపెనీ or it may be a firm or it may be a proprietorship firm or partnership firm or anything. వాళ్ళకి ఏంటంటే లీగల్ స్టేటస్ అనేది ఉంటుంది, అంటే లీగల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. దీన్ని లీగల్ కాన్స్టిట్యూషన్ అంటాం. కంపెనీ అనగా, పార్ట్నర్షిప్ ఫార్మ్ అనగా, ప్రొపరేటర్షిప్ ఫార్మ్ అనగా, ఇవన్నీ కూడా. దీనికి సోర్సెస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే ముందు మనకి సోర్సెస్ ఉండాలి కదండి, పెట్టుబడి ఉండాలి కదా. ఆ పెట్టుబడి మీరు లయబిలిటీస్ ఎందుకు అంటున్నామంటే సంబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు యూ ఇన్ ద బిజినెస్. సో ఎనీ హౌ యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ లేటర్. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లయబిలిటీస్, సోర్సెస్ అంటాం. సో హియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ నెట్వర్త్. అంటే ఒక హ్యూమన్ బాడీలో బ్రెయిన్, హెడ్ అనేది ఎంత ఇంపార్టెన్సో బ్యాలెన్స్ షీట్లో కూడా ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోర్మోస్ట్ ఐటమ్ హియర్. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిందనుకోండి, బాడీ ఫంక్షన్ పనిచేయదు. అలాగే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో కూడా మీకు ఫస్ట్ నెట్వర్త్ అనేది ఉండాలి. అంటే క్యాపిటల్, ఓన్ ఫండ్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, బిగినింగ్. అక్కడి నుంచే ప్రాసెస్ మొదలవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు నెట్వర్త్ అనేది ఏంటి అంటే the sources or liabilities which you are going to mobilize for this business activity, it should lying with you for a period more than 12 years. అంటే more than 12 years దాటి గనక ఆ సోర్సెస్ మీతో ఉంటే గనక that will be classified as net worth and it will occupy the first place, top place in that balance sheet on the liabilities or sources side. ఓకే, ఇందులో ఏముంటాయి? let us see net worth. నెట్వర్త్లో ఏముంటాయంటే షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్లో ఐటమ్స్ ఏముంటాయంటే ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్. ఏంటండి ఇన్ని క్యాపిటల్స్ ఉన్నాయి ఏంటి అంటే కనుక, ఎస్,
ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఏదైనా కంపెనీ కనుక స్టార్ట్ చేసింది అనుకోండి, కంపెనీ కనుక ఇన్కార్పొరేట్ అయితే కనుక ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందంటే, దే విల్ గో టు దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, దిస్ పర్టికులర్ కంపెనీ, అలాంగ్ విత్ దట్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ తోటి పట్టుకెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేసి దే విల్ రిజిస్టర్ దట్ కంపెనీస్ ఇన్కార్పొరేషన్ విత్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అప్పుడు అందులో మెమరాండంలో ఏముంటుంది అంటే, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ దట్ మెమరాండం. ఏంటి ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే కనుక, నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, చేసిన తర్వాత నాకు లిమిట్ ఎంత అవసరం ఉంటుంది, పబ్లిక్ నుంచి రైట్ చేసే క్యాపిటల్ 10 crores, లెట్ us say ఎగ్జాంపుల్ ఆఫ్ 10 crores దాకా నేను అందులో నా లిమిట్ నేను ప్లేస్ చేస్తున్నాను, రైట్ చేసే అమౌంట్ అని చెప్పేసి కమిట్ అవుతారు, కమిట్ అయ్యి రిజిస్టర్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 crores అన్నది నువ్వు అవైల్ చేసుకుంటావా లేదా అనేది దట్ ఈస్ లెఫ్ట్ టు అస్. అప్పుడు మనం ఇమీడియట్గా 10 crores మనం ఎందుకు మొబిలైజ్ చేస్తాం పబ్లిక్ నుంచి షేర్స్ రూపంలో? అవసరం లేదు. ఎందుకంటే ఇనీషియల్గా నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు 2 crores తోటి ఒక యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. అది కనుక క్లిక్ అయ్యి ఎక్స్పాండ్ అయితే కనుక అప్పుడు ఇంకొక 2 crores మళ్ళీ నేను పబ్లిక్కి వెళ్తాను. అలాగే ఇంకా ఎక్స్పాండ్ అయితే ఇంకొక 2 crores, అలాగే ఎక్కడ దాకా వెళ్ళగలను? మ్యాక్సిమం లిమిట్ ఎంత అండి? 10 crores. సో 10 crores వరకు మాత్రమే నేను వెళ్ళగలను. బియాండ్ దట్ ఐ కెనాట్ గో యాజ్ పర్ దిస్ కమిట్మెంట్ గివెన్ ఇన్ ద మెమరాండం విచ్ వాజ్ సబ్మిటెడ్ టు దట్ ROC. ఓకే, ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. ఇష్యూడ్ క్యాపిటల్ అంటే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు 10 crores నా 2 crores సరిపోతుంది యూనిట్. సో 2 crores నేను ఇష్యూ చేస్తాను పబ్లిక్కి. అంటే ఏంటంటే పబ్లిక్కి నేను ఒక ఆఫర్ ఇచ్చి, ప్రాస్పెక్టస్ అంటాం దాన్ని, దాని ప్రకారం ఇదిగో నా షేర్ వాల్యూ ఒకటి, ఈచ్ షేర్ ఇస్ 10 rupees, 2 rupees నువ్వు కడితే అప్లికేషన్తో పాటు ఓకే ఐ విల్ గో ఫర్ దట్ ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ అని చెప్పేసి మనం ఇష్యూ చేసిన తర్వాత కంపెనీ దే విల్ మొబిలైజ్ ద ఫండ్స్ ఇన్ దట్ వే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇష్యూ కానీ మీకు 2 crores ఇచ్చారు కరెక్టే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 2 rupees అమౌంట్ అలాంగ్ విత్ దట్ అప్లికేషన్ మీకు కడతారు. అది సబ్స్క్రైబ్డ్ అంటే ఎంతమంది మీకు సబ్స్క్రైబ్ చేశారండి. ఒక్కొక్కసారి ఇది ఓవర్ సబ్స్క్రైబ్ కావచ్చు, అండర్ సబ్స్క్రైబ్ కావచ్చు. ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కనుక మీకు ఏం చేస్తారు, ర్యాండమ్లో లాటరీ తీసి అలాట్ చేస్తారు. కొంతమందికి అలాట్ అవుతాయి, కొంతమంది అలాట్ కావచ్చు. అలాట్ కాని వాళ్ళు ఇంక వదిలేస్తారు. ఆ ₹2 వాళ్ళ కంపెనీ వాళ్ళకి రిఫండ్ ఇచ్చేస్తారు. లేకపోతే అలాట్ అయిన వాళ్ళు ఉంటారు. అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, 2 rupees వాళ్ళ అప్లికేషన్తో పాటు అప్లై చేశారు, అలాట్ అయిపోయింది, మిగతా ₹8 కట్టాలి కదండి. అందులో ఏం చేస్తారంటే కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, కడతారు, కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటాయి. సో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ₹8 కూడా బ్యాలెన్స్ అమౌంట్ ₹8 కట్టి 10 rupees మొత్తం ఫుల్గా పే చేసి షేర్ హోల్డర్ అవుతాడో వాళ్ళని మనం పెయిడ్ అప్ అంటాం. అంటే ఏంటంటే ఆ రూపంలో వచ్చే క్యాపిటల్ అంతా కూడా పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాం. ఈ 2 rupees కట్టేసి మిగతా ₹8 కట్టకుండా వదిలేసి ఆ రకంగా మొబిలైజ్ చేసిన క్యాపిటల్ని మనం అన్పెయిడ్ క్యాపిటల్ అంటాం. సో ఈ రెండు వేరియేషన్స్ ఆఫ్ దిస్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ అన్పెయిడ్ క్యాపిటల్. సో పెయిడ్ అప్ క్యాపిటల్ ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేయాలన్నా, ఒక నెట్వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, తర్వాత కంపెనీ డీలింగ్ చేసినప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు నెట్వర్త్ క్యాలిక్యులేషన్కి పెయిడ్ అప్ క్యాపిటల్ మాత్రమే తీసుకుంటాం. అన్పెయిడ్ క్యాపిటల్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోం. ఎందుకంటే వాడు ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్స్, ఓటింగ్ రైట్స్ ఉండవు. ఎందుకంటే వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ షేర్ హోల్డర్ కాదు కదా, అందు గురించి. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నౌ సో దిస్ ఈజ్ ద షేర్ క్యాపిటల్ దట్ ఈస్ విచ్ ఈస్ మొబిలైజింగ్ ఫ్రమ్ దట్ కంపెనీ అండ్ సపోజ్ అది కాకుండా పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పార్ట్నర్స్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు క్యాపిటల్ టు దట్ బిజినెస్ ఫర్మ్. దాన్ని మనం ఏం చేస్తాం, ఓన్ ఫండ్స్ అని అంటాం. అంటే పేర్లు మాత్రమే తేడా అండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ నెక్స్ట్ వన్. సో మీకు అర్థమైంది, నెట్వర్త్ అనేటప్పటికీ దట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లయింగ్ విత్ ద కంపెనీ మోర్ దెన్ 12 years. ఎన్నాళ్ళు ఉంటుందంటే పర్మనెంట్. పర్మనెంట్ ఏంటంటే కంపెనీ ఉన్నన్నాళ్ళు, కంపెనీ వైండింగ్ ఆఫ్ అయిపోతున్నప్పుడు సెటిల్ అవుతుంది, అప్పుడు దాకా ఆ షేర్స్ అలాగే ఉంటాయి. ఈ షేర్స్ అన్ని, షేర్స్ ఏంటి, ఫండ్స్ ఏంటి కూడా, అవన్నీ కూడా పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని పిలుస్తాం ఈ బ్లాక్లో. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటాం, ఆర్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అని కూడా అంటాం. ఇందులో ఏముంటాయండి అంటే కనుక ద పీరియడ్ విచ్ ఈజ్ లయింగ్ విత్ దిస్ కంపెనీ ఆర్ బిజినెస్ ఎంటిటీ ఫర్ మోర్ దెన్ 1 year, లెస్ దెన్ 12 years. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ 1 year అండ్ లెస్ దెన్ 12 years పీరియడ్ లయింగ్ అయితే కనుక విత్ దట్ బిజినెస్ ఫార్మ్ ది సోర్సెస్ అయితే కనుక లయబిలిటీస్, దట్ ఈస్ కాల్డ్ ది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని అంటాం. ఏముంటాయి చూద్దాం. ఇందులో లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో వచ్చేవి ఏంటంటే
అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, డిపాజిట్స్, డిఫర్డ్ ట్యాక్స్, డిస్ప్యూటెడ్ ట్యాక్స్, డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ, టర్మ్ లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో ఏంటంటే స్టాఫ్, కంపెనీ ఎంప్లాయీస్, తర్వాత డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి క్లోజ్. అది బిజినెస్ ఫర్మ్ అనుకోండి, పార్ట్నర్షిప్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అలాగా ఉంటుంది. అలా కాకుండా ఈ పార్ట్నర్కి సంబంధించిన ఫ్రెండ్స్, అరే బాబు నా అమౌంట్ ఉంది కొంత, నువ్వు దాంట్లో పెట్టుకో, వాడుకో అని చెప్పి ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ వే దే విల్ ప్రొవైడ్ దట్ ఫండ్స్ టు దిస్ బిజినెస్ పర్పస్, సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, స్టాఫ్ నుంచి ఈ టైప్ ఆఫ్ లోన్స్ కనుక ఈ పర్టికులర్ బిజినెస్ ఎంటిటీ కనుక ప్రొవైడ్ చేస్తే, అందులో దట్ విల్ కాల్ అయితే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఎందువల్ల అంటాం అంటే, వాళ్ళు ఎప్పుడు తీస్తారో మనకు తెలియదు. ఉంచితే ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఏమైనా అందులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఆ కంపెనీలో బిజినెస్లో కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? పార్ట్నర్స్కి ఉంటుంది, ప్రొపరేటర్కి ఉంటుంది, అలా కంపెనీలో మెంబర్స్కి ఉంటుంది, షేర్ హోల్డర్స్కి ఉంటుంది. బట్ వీళ్ళకి ఉంటుంది కదండి, బయట వాళ్ళు కదండి వీళ్ళు. దే ఆర్ నో వేర్ కనెక్టెడ్ టు దట్ కంపెనీ ఆర్ బిజినెస్ ఫార్మ్, బట్ దే ఆర్ గివింగ్ ఏ సపోర్ట్, ఓ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. సో దట్స్ వై వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదు, ఎప్పుడు డ్రా చేస్తారో తెలియదు, కాబట్టి అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎప్పుడు సెక్యూర్డ్ లోన్స్ అవుతాయి అంటే కనుక, వాళ్ళు కనుక ఒక లెటర్ కనుక ఇస్తే, అంటే ఏంటంటే, మేము మీకు నచ్చినంత టైము, ఒక 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, మీకు ఎంత కావాలో అంత కావాలో మేము కనుక ముట్టుకోము, మేము విత్డ్రా చేయమని చెప్పి హామీ కనుక రిటర్న్గా డిక్లరేషన్ కనుక ఇస్తే, సో దట్ ఈజ్ సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే, మనం కనుక ఈ పర్టికులర్ బిజినెస్ ఎంటిటీ కనుక లోన్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ లోన్ రీపేమెంట్ పీరియడ్ కనుక 7 ఇయర్స్ పెట్టామనుకోండి, పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క కంపెనీ కానీ ఆ యొక్క ఫర్మ్ యొక్క నెట్వర్త్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్ ఫండ్స్, నెట్వర్త్ ఫండ్స్ ఎలాగ వస్తాయి. ఇది కూడా తీసుకుంటే వాళ్ళ యొక్క మార్జిన్ అనేది, వాళ్ళ యొక్క నెట్వర్త్ అనేది పెరుగుతుంది కదా, సౌండ్నెస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ స్టేక్ హోల్డర్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ పర్పస్ కోసం మనం ఇది తీసుకున్నప్పుడు, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ డిక్లరేషన్ అనేది మనం తీసుకుంటే వీఆర్ సెక్యూర్డ్. అప్పుడు ఏం చేస్తామంటే 7 ఇయర్స్ రీపేమెంట్ అనుకోండి, అట్లీస్ట్ వీఆర్ హ్యావింగ్ దట్ లెటర్ ఆఫ్ డిక్లరేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లెటర్ ఆఫ్ పెగ్గింగ్ ఫర్ దట్ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్ కంప్లీట్గా కవర్ అయ్యేలా కనుక మనకి ఇస్తే కనుక, సో అంటిల్ అవర్ రీపేమెంట్ పీరియడ్ there is an assurance of that funds lying with this business firm, కాబట్టి we are safe. So then that such type of loans we call as a secured loans అంటాం. So that is the clarification of this one. Next, preferential shares అంటే ఏంటి? షేర్స్ అంటే ఈక్విటీ పబ్లిక్ నుంచి. ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటే ఏంటంటే, దట్ దెర్ ఈజ్ సమ్ ప్రిఫరెన్స్. ఏంటండి ప్రిఫరెన్స్ ఉండేదంటే, సపోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, డైరెక్టర్స్, స్టాఫ్ వీళ్ళందరికీ కూడా షేర్స్ ఇష్యూ చేయొచ్చు కంపెనీ. చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక, దెర్ ఇస్ సమ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఏంటి ప్రిఫరెన్స్ అంటే, ఒకవేళ కనుక ఈ కంపెనీ కనుక ఒక ప్రాఫిట్స్ కనుక మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసి డివిడెండ్స్ కనుక డిక్లేర్ చేస్తే, ఆ డిక్లరేషన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. అంటే డివిడెండ్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఒక కంపెనీ కనుక వైండ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక సెటిల్మెంట్ చేయాలి కదండి, ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలి కదా, లయబిలిటీసే కదా ఇవన్నీ కూడాను. అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకే ఉంటుంది, సెటిల్మెంట్ ఆఫ్ దిస్ డ్యూస్, ఇది ఏదైనా సరే లయబిలిటీస్. ఆ రకంగా ఈ 2 విషయాల్లో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సచ్ టైప్ ఆఫ్ షేర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఎంత ప్రివిలేజ్ ఉన్నప్పుడు అందరూ ఇస్తారేమో అని ఉద్దేశం. కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీస్ యాక్ట్ ఏం చేస్తుందంటే, they restricted this period of preferential shares to maximum 20 years. 20 years దాటి ఏ కంపెనీ కూడా ఇష్యూ చేయకూడదు యాజ్ పర్ దిస్ కంపెనీస్ యాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 20 years రెస్ట్రిక్ట్ అయిపోయినాయి ప్రిఫరెన్షియల్ షేర్స్ బికాస్ ఆఫ్ దిస్ ప్రిఫరెన్స్ ఫీచర్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీలో ఉంటుందా, నెట్వర్త్లో తీసుకోవాలా అనే దాని గురించి చూస్తే కనుక, మనం నెట్వర్త్ అనేటప్పటికి మనం ఏం చెప్పామండి, మోర్ దాన్ 12 years కనుక సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఆర్ లయబిలిటీస్ ఏదైతే ఉంటే అది పర్మనెంట్ సోర్సెస్ అని చెప్పేసి పర్మనెంట్ లయబిలిటీ నెట్వర్క్ని చూపిస్తున్నాం. సో ఇప్పుడు మనం చూడాల్సింది అంటే, ప్రిఫరెన్షియల్ షేర్స్లో రెసిడ్యువల్ పీరియడ్ చూస్తాం. అది ఎలా ఎప్పుడో అందరికి అలాట్ అయింది, కానీ రెసిడ్యువల్ పీరియడ్ వైజ్గా, బేసిస్ వైజ్గా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే ఏంటంటే, సపోజ్ ఇఫ్ ద రెసిడ్యువల్ మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ మోర్ దాన్ 12 years కనుక ఉందనుకోండి, ఇదే ప్రిఫరెన్షియల్ షేర్స్ని మనం తీసుకెళ్ళి నెట్వర్క్లో చూపిస్తాం, పై బ్లాక్లో చూపిస్తాం. అలా కాకుండా రెసిడ్యువల్ పీరియడ్ లెస్ దాన్ 12 years ఉందనుకోండి,
అంటే మనకి లాంగ్ టర్మ్ లయబిలిటీలోకి చూపిస్తాం. అంటే ఈ ప్రిఫరెన్స్ షేర్స్ని ఏది ఎప్పుడు చూపించాలనేది ఐ హ్యావ్ గివెన్ ది క్లారిఫికేషన్. ఓకే, అందులో చూపిస్తే కనుక దట్ ఈజ్ అడ్వాంటేజ్ టు ద బ్యాంక్. ఎందుకంటే అది నెట్వర్త్లోకి వచ్చిందనుకోండి, వాడి యొక్క ఓన్ ఫండ్స్ పెరిగినట్టే కదా, వాడి స్టేక్ పెరిగినప్పుడు మనం ఇచ్చే లోన్ కూడా మనం లిబరల్గా కంఫర్టబుల్గా మనం ఇస్తాం. అది నెక్స్ట్ లెట్ us కమ్ టు ద డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాంక్లో నుంచి అప్పు అడగక్కర్లేకుండా పబ్లిక్ నుంచే ఫండ్స్ మొబిలైజ్ చేస్తాయి. జస్ట్ లైక్ బ్యాంక్ డిపాజిట్స్ ద్వారా మనకి ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నాయా లేదండి, అదే ప్రకారం కంపెనీస్ కూడా చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బాండ్స్ డిబెంచర్స్ అని చెప్పేసి అంటాం, ఏదైనా పోతే ఓ పీరియడ్ ఇస్తారు, ఓ 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఇష్యూ చేస్తారు బాండ్స్ రూపంలో. ఇష్యూ చేసి దీనికి ఈ ఈ ఈ 12% ఇంట్రెస్ట్ ఇస్తాం, 13% 10% ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇస్తారన్నమాట అండి. అండ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, ఆ మెచ్యూరిటీకి విత్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈ రకమైన రిసోర్సెస్ మెయింటైన్ చేయడం మొబిలైజ్ చేయడాన్ని మనం డిబెంచర్స్ అంటాం. సో దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ మొబిలైజింగ్ ది డిపాజిట్స్ అండ్ విచ్ ఈస్ మోర్ దెన్ 1 year అండ్ లెస్ దెన్ 12 years పీరియడ్ కాబట్టి దట్ విల్ బి కమింగ్ అండర్ దిస్ లాంగ్ టర్మ్ లయబిలిటీ. సో డిబెంచర్స్ అయిపోయింది. నెక్స్ట్ డిపాజిట్స్. వెన్ వీఆర్ కమింగ్ టు ద డిపాజిట్స్, ఈ డిపాజిట్స్ ఏంటంటే సమ్ పీపుల్ అంటే ఈ సప్లయర్స్ ఏం చేస్తారంటే ఇది కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేసి మేము మార్కెట్ చేస్తుంది గూడ్స్ని. ఆ గూడ్స్కి మీకు డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు అవతల వాడు ఏం చేస్తారంటే డీలర్షిప్ కోసం వాటి కోసం వాళ్ళని కంపెనీ వాళ్ళతోటి నెగోషియేట్ చేస్తున్నప్పుడు మనకు ఎవరు పడితే ఇచ్చామనుకోండి, అది మార్కెట్లో సరిగ్గా వాళ్ళు మార్కెట్ చేయలేకపోయారు అనుకోండి, గూడ్స్ అనవసరంగా అక్యూములేట్ అయిపోయి కంపెనీకి రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. అందుగురించి వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ సెక్యూరిటీ డిపాజిట్స్ కింద ఎవరైతే ఇస్తారో అంటే వాళ్ళ యొక్క డీలర్షిప్ కోసం డిపాజిట్స్ ఇవ్వటం అని, అంటే వాళ్ళు ఆ రకంగా మనం యాక్సెప్ట్ చేసే డిపాజిట్స్ని మనం మన దగ్గర సోర్సెస్ కింద కూడా వాడుకోవచ్చు. అంటే ఇది జనరల్గా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 year ఉందనుకోండి, న్యాచురల్గా ఇట్ విల్ బి డెఫినెట్గా లెస్ దెన్ 12 years ఉంటుంది. ఎవరు 12 years దాటి 10 years దాటి ఎవరు మనకు డిపాజిట్లు ఇవ్వరండి. సో ఆ రకంగా మనకి విత్ ఇన్ దట్ పీరియడ్ కనుక డిపాజిట్స్ కనుక మన దగ్గర ఉంటే కనుక ఎనీహౌ ఇట్ ఈస్ లయబుల్ టు దట్ అదర్స్, మనం ఇచ్చి తెరాల్సింది ఎప్పటికప్పుడు. కాబట్టి దట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఆల్సో విల్ కమ్ అండర్ దిస్ లాంగ్ టర్మ్ లయబిలిటీ. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ హెడ్ వేర్ విల్ కీప్ దట్ ఫండ్స్ విత్ అస్. లయబిలిటీ అని ఎందుకంటామంటే ఇది దట్ డిప్రిసియేషన్లో 2 మెథడ్స్ ఉంటాయండి. స్ట్రైట్ లైన్ మెథడ్, ఇంకోటి రిటర్న్ డౌన్ మెథడ్. ఇందులో ఏంటంటే కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పి 2 ఉంటాయి. ఏ యాక్ట్ ప్రకారం ఎంత పర్సెంటేజ్లో డిప్రిసియేషన్ మెయింటైన్ చేయాలని కూడా స్పెసిఫిక్గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అంటే టు ప్రొజెక్ట్ ద ప్రాఫిట్స్ ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తారు. లేదనుకుంటే టు అవాయిడ్ దట్ ట్యాక్సెస్ ఆల్సో దే విల్ డూ సమ్ అడ్జస్ట్మెంట్. చేసినప్పుడు వాళ్ళు అంటే టెంపరీగా చేసుకోవచ్చు, చేసినందుకు దానికి ఆఫ్సెట్ కింద ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ ట్యాక్స్ అవాయిడ్ చేశారనుకోండి, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి రన్ చేయడం యూనిట్ కష్టం అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దట్ మీన్స్ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అయ్యి ట్యాక్స్ అవాయిడ్ చేస్తే తగ్గించుకున్నప్పుడు ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ టు దట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అని హెడ్ పెట్టి అందులో పెడతారు. అంటే దే హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ పీరియాడికల్లీ టు ద డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండి, ఎక్కడ మీకు హైడ్ చేసేది ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే డిస్ప్యూటెడ్ ట్యాక్స్. ఒకవేళ కనుక ట్యాక్స్ వేరియేషన్లో కనుక డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చి అది ఇంకా ఫైనలైజ్ అవ్వదు, కోర్టులో ఉంటుంది. ఓకే, అది క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ కనుక కొంత ఎస్టిమేట్ చేసినప్పుడు దానికి వాళ్ళు ఇందులో లయబిలిటీ కింద చూపించినప్పుడు ఓకే, అది ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే ఫేజ్ వైజ్గా మనం పే చేయాల్సి వస్తుంది. ఒక 5 installments, 5 years, 6 years. సో ఎవ్రీ ఇయర్ అది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పీరియాడికల్గా అది ఎంత అమౌంట్ డిస్ప్యూటెడ్ అమౌంట్ అనేది క్వాంటిఫై చేసిన అమౌంట్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. సో ఈ రకంగా డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత మొత్తం ఫిగరు, అలాగే డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత మొత్తం ఫిగరు, డిపాజిట్స్ ఎంత, డిబెంచర్స్ ఎంత, ఆ అమౌంట్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ సోర్సెస్లో మనం ప్లేస్ చేస్తాం. డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ కూడా అంతే అండి. గ్యారంటీ ఇచ్చాం, రివోక్ అయింది, వాడు రివోక్ అయినప్పుడు ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్, వాడికి ఇచ్చి తీరాల్సిందే. ఎంత వరకు మనం పే చేయాల్సి వస్తుంది ఆ అమౌంట్ డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ ద్వారా అనేది ఫ్రీజ్ చేసిన అమౌంట్, అది 10 crores కావచ్చు, 5 crores కావచ్చు, అది కూడా మనం ఇందులో పెడతాం. ఓకే, అలాగే
టర్మ్ లోన్స్ బ్యాంకులో వాళ్ళు ఇస్తుంటారు. ఓకే. ఏదో మిషనరీ పర్పస్‌కో దేనికోసం. అంటే దిస్ ఈజ్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ విచ్ వాస్ గివెన్ బై దట్స్ బ్యాంక్స్ బై వే ఆఫ్ దిస్ టర్మ్ లోన్స్. ఓ 50 లక్షలు, 3 కోట్లు, 5 కోట్లు అది ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ టర్మ్ లోన్స్ ఆల్సో విల్ కమ్ అండర్ దిస్ వన్. ఓకే. బట్ రీపేమెంట్ ఆఫ్ దట్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేది అది వేరే మళ్ళీ. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ 1 ఇయర్ అయితే దట్ విల్ గో టు దట్ కరెంట్ లయబిలిటీలోకి వెళ్తుందండి. ఓకే. సో దిస్ ఈస్ ద వే ద లాంగ్ టర్మ్ liabilities will have the different items. Now when we are coming to that again picture of that balance sheet, third item ఏంటంటే మనకి current liabilities and provisions. ఏంటండి current liabilities అంటే it is a short term sources of funds. షార్ట్ టర్మ్ సోర్సెస్ అంటే ఏంటి, లెస్ దాన్ 1 ఇయర్ కనుక మన సోర్సెస్ మొబిలైజ్ చేస్తే, అంటే లయబిలిటీస్ కనుక మనకు లెస్ దాన్ 1 ఇయర్ ఉంటే, లెస్ దాన్ 1 ఇయర్ లయబిలిటీస్ ఏముంటాయండి, లెట్ us see చూద్దాం. సో కరెంట్ లయబిలిటీస్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. లెస్ దాన్ 1 ఇయర్ ఎవరు ఉంటారు చూద్దాం. ఇక్కడ ఏంటి క్రెడిటర్స్, అంటే ట్రేడ్ క్రెడిటర్స్ అంటే మనకి రా మెటీరియల్ అవన్నీ కావాలి, కానీ మన క్యాష్ ఇచ్చి కొనుక్కునే కన్నా వాళ్ళు ఏమంటారంటే సప్లయర్స్, ఇదిగోండి మా స్టాక్ పట్టుకెళ్ళండి, ఏం పర్వాలేదు, మీరు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, నెమ్మదిగా ఇవ్వండి. అంటే ట్రేడ్ క్రెడిటర్స్ మనకి రా మెటీరియల్ సప్లై చేసేటప్పుడు అవి మనకి ఈ క్రెడిట్ బేసిస్ మీద ఇస్తారు. సో క్రెడిటర్స్ అంటాం. ఓకే. వాళ్ళని ఏమంటాం, సన్డే క్రెడిటర్స్ అని కూడా అంటాం. సో సన్డే క్రెడిటర్స్ విల్ కమ్ అండర్ దిస్ కరెంట్ లయబిలిటీ. ఎందుకంటే మన ఎనీహౌ వీ హ్యావ్ టు పే టు దమ్, అంటే లైబుల్ మన వాళ్ళకి, ఆ ట్రేడ్ సప్లయర్స్కి మనం లైబుల్ అమౌంట్స్. ఇంకొక ఏంటంటే బిల్ ట్రాన్సాక్షన్ కనుక ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అదే బిల్స్ పేబుల్ అంటాం. ఏ రకంగా బిల్స్ పేబుల్ అండి అంటే వాళ్ళు ఏంటంటే బిల్ ప్రిపేర్ చేసేసి అది మనకి ఇస్తారు. 3 నెలల తర్వాత నువ్వు పలానా డ్యూ డేట్కి నువ్వు పే చేసి నాకు ఇయ్యి అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇస్తారు. అంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఇమీడియట్గా పే చేయక్కర్లేకుండా మనకు కొంత టైం ఇస్తున్నారు అనమాట. సో ఇది కూడా మనకి బిల్స్ పేయబుల్ అనేది కూడా ఇట్ ఈస్ ఏ కరెంట్ లయబిలిటీ. ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ ఆఫ్టర్ 3 months ఆర్ 4 months వాట్ దే మెన్షన్ ద పీరియడ్ ఇన్ దిస్ బిల్. నెక్స్ట్ ఇదంతా ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చేది, ఏది క్రెడిటర్స్ అండ్ బిల్స్ పేయబుల్ అనేది ట్రేడర్స్ ఇచ్చే సోర్సెస్ అండ్ లయబిలిటీస్. నెక్స్ట్ వెన్ వీఆర్ కమింగ్ టు ద బ్యాంక్ ఇచ్చేది ఏమొస్తుంది మీకు, ఓడిఓసిసి షార్ట్ టర్మ్ పర్పస్కి మనకి ఇస్తుంది. అది మన బ్యాంకులో కూడా మీకు తెలుసు. సో ఆ రకంగా వచ్చేది ఏంటంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ 1 ఇయర్. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ అని కూడా అంటాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా లెస్ దాన్ 1 ఇయర్. ఏంటండి ఇవి కూడా లయబిలిటీసే. ఏ రకంగా లయబుల్, సపోజ్ మీకు మార్చి దాకా మీరు ఎవ్రీ మంత్ ఫోన్ బిల్ పే చేయొచ్చు, లేదంటే కరెంట్ బిల్ పే చేయొచ్చు, అలా చేసుకుంటూ వస్తూ ఉంటాయి, బిల్స్ వస్తాయి కాబట్టి. కానీ మార్చికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 31st మార్చి కల్లా మీకు ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలంటే మీకు 31st వరకు మీరు కరెంట్ యూజ్ చేస్తారు, టెలిఫోన్ యూజ్ చేస్తారు. కాబట్టి ఈ బిల్స్ అన్ని ఎప్పుడు వస్తాయి మీకు, ఎక్స్పెండిచర్ బిల్ ఎప్పుడు వస్తుంది మీకు, ఏప్రిల్ 1st వీక్లో వస్తుంది. సో ఏప్రిల్ 1st వీక్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది కదా. కానీ ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఇయర్లో కట్టడం కుదరదు కదా. అందుగురించి మనం ఏం చేస్తామంటే రఫ్గా మార్చికి ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్ వేసి ప్లస్ ఆర్ మైనస్ అది ఏం చేస్తామంటే మనం ఈ హెడ్కి మనం డెబిట్ చేసి పెట్టుకున్న తర్వాత దట్ ఈస్ టు బి గివెన్, అది ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇచ్చి తీరాల్సిందే. అంటే అది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకే. సో దీని ప్రొవిజన్స్ అని కూడా అనొచ్చు, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అని కూడా అనొచ్చు. సో దిస్ హెడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కూడా అంతే అండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైనాన్షియల్ క్లోజ్ అయ్యేటప్పటికి ఎంత అనేది ఉంటుంది. మనం టెంటేటివ్గా మనం ఏం చేస్తామంటే అది కూడా క్యాలిక్యులేట్ చేసేసి మనం టు బి పేడ్లో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కింద మనం చూపిస్తాం. సో దట్ ఈస్ ఆల్సో కరెంట్ లయబిలిటీస్. అంటే ఇవన్నీ లెస్ దాన్ 1 ఇయర్ మనకుండే లయబిలిటీస్ మాట అండి ఇవి. అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కస్టమర్స్ మనకి అడ్వాన్సెస్ ఇస్తారు. మన స్టాక్ మనం ఇచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు, సార్ మీకు రిజర్వ్ చేసేస్తాను, కొంత అమౌంట్ మీకు ఇస్తున్నానండి, నేను యాక్చువల్ స్టాక్ పట్టుకెళ్ళినప్పుడు మీకు పే చేసి తీసుకుంటాను అని చెప్పేసి మనకి ముందే అడ్వాన్స్ ఇచ్చి మనం బుక్ చేసుకుంటారు అనమాట. అవి మన దగ్గర ఉంటాయా అంటే మనం తిరిగి వాళ్ళకి సెటిల్ చేయాల్సినవి ఆ రకంగా. సో ఇవన్నీ కూడా కరెంట్ నేచర్లే, అంటే స్టాక్ పర్పస్ కోసం, మన గూడ్స్ పర్పస్ కోసం మాత్రమే ఇస్తారు కాబట్టి అది లెస్ దాన్ 1 ఇయరే ఉంటుంది కాబట్టి షార్ట్ నేచర్ కాబట్టి ఇట్స్ కాల్డ్ ఎస్ ఏ కరెంట్ లయబిలిటీస్. అండ్ ఒక ఫెసిలిటీ కాబట్టి ఇట్ ఈస్ మనకు ఇస్తున్నారంటే ఇట్ ఈస్ ఏ ఫెసిలిటీ, మన టు బి పేడ్, ఇట్ ఈస్ ఏ లయబిలిటీ కాబట్టి మనకు కరెంట్ లయబిలిటీస్ చూపిస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి లయబిలిటీస్ పోర్షన్ మీకు డిస్క్రైబ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ రైట్ సైడ్. ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ సోర్సెస్ కింద మొబిలైజ్ చేసామో లయబిలిటీస్ రూపంలో, అవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలండి, యూజ్ చేయాలి.
యూజ్ చేయడం అంటే ఏంటి? అప్లికేషన్. ఏదైతే మనం చేసామో అవన్నీ కూడా ఉపయోగించాలి. అందుగురించి ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? మనకి అసెట్స్ క్రియేట్ అవుతాయి. మీరు అక్కడ తీసుకున్నది మొబిలైజ్ చేశారు. ఓ మెషిన్ కొన్నారనుకోండి, ఇట్ ఈజ్ ఎన్ అసెట్. అలాగే ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం ఒక బిల్డింగ్ కొన్నారు, ల్యాండ్ కొన్నా, ఇవన్నీ కూడా మనకి అసెట్స్ అవుతాయి. ఆ రకంగా యూజ్ చేసేది ప్రతీది కూడా మనం అసెట్స్ అంటాం. ఓకే. ఎందుకు ఇంకా చెప్పాలంటే ఆ మెషిన్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ తయారీ దాని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో, ఆ రకంగా కూడా దట్ విల్ బి కాల్డ్ యాస్ ఎ అసెట్. ఏదైతే మనకి ఇన్కమ్‌ని మనకి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గానే మనకి ప్రొవైడ్ చేస్తుందో బిజినెస్ ఎంటిటీలో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ అసెట్స్ అంటాం. మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజెస్ అంటాం. అప్లికేషన్ ఆఫ్ దిస్ ఫండ్స్. ఓకే. ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? లెట్ అస్ సీ. హియర్ చూసారు కదండీ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? హోటల్ చూపించాను ఇక్కడ. ఇక్కడ పేపర్ కప్స్ యూనిట్. ఈ 2 కూడా ఇందులో ఏంటి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ నేచర్స్‌లో ఉండేది. అంటే మనం అప్లై చేసిన ఫండ్స్ ఫిక్స్డ్ నేచర్‌లో ఏముంటాయండి? మెషినరీ ఉంటుంది, ఎక్విప్‌మెంట్ ఉంటుంది, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండు, బిల్డింగ్సు ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తాయి. ల్యాండ్‌కి మనం డిప్రిసియేషన్ చార్జ్ చేయం. జీరో డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో ఈ ఫిక్స్డ్ అసెట్స్ అవి యూసేజ్‌లో ఏంటంటే వేర్ అండ్ టేర్‌లో దాని వాల్యూ పడిపోతుంది. సపోజ్ రూ. 1,00,000 పెట్టి మరి చిన్న మెషిన్ కొన్నారనుకోండి. ఆ 1 ఇయర్ యూజ్ చేసేటప్పటికి దాని వాల్యూ 80,000కి వచ్చేస్తుంది. ఎందుకంటే వేర్ అండ్ టేర్‌లో కొంచెం పోతుందది. సో, దానికి లైఫ్ అంటాం. ఆ లైఫ్ అనేది 5 ఇయర్స్ ఉంటే 5 ఇయర్స్ దాకా పనిచేస్తది. 6 ఇయర్స్ ఉంటే 6 ఇయర్స్ దాకా పనిచేస్తుంది. సో, దీన్ని ఫిక్స్డ్ అసెట్స్‌కి ఇట్ ఈస్ ఫాలోడ్ బై డిప్రిసియేషన్. ఏముంటాయో చూద్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని అంటాం. ఎందుకంటే ఇది పర్మనెంట్‌గా దీన్ని ఉపయోగించుకుంటేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటది. ఆ కంపెనీకి గాని, లేదంటే కనుక ఆ బిజినెస్ ఎంటిటీకి గాని, దేనికైనా సరే. సో, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫర్ ద కంపెనీస్ అని అంటాం. డిప్రిసియేషన్ అనేది చెప్పాను మీకు వేర్ అండ్ టేర్‌లో. ఈ డిప్రిసియేషన్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. ఇంటిగ్రేట్ అవ్వడం అంటే ఏంటంటే మనం ఏం చేస్తాం దీంట్లో ఒక డెఫినిషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గ్రాస్ బ్లాక్, నెట్ బ్లాక్ అని చెప్పేసి వాడతాం. గ్రాస్ బ్లాక్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ దట్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ పర్ దట్ ఇన్వాయిసెస్. అంటే ఇనీషియల్‌గా మనం కొన్నప్పుడు దాని వాల్యూ ఏంటనేది అది గ్రాస్ బ్లాక్ అంటాం. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డిప్రిసియేషన్ వల్ల వాల్యూ పడిపోతుంది కాబట్టి నెట్‌గా వచ్చేస్తది. అంటే ఏంటంటే గ్రాస్ బ్లాక్ మైనస్ డిప్రిసియేషన్ ఇట్ ఈస్ కాల్డ్ ది నెట్ బ్లాక్ అంటాం. దాన్ని ఇక్కడ ఏం చూపించాడంటే గ్రాస్ ఒరిజినల్ కాస్ట్ అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ది గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ డిప్రిసియేషన్. ఏదైనా ఒకటే. ఓన్లీ వర్డ్స్ డిఫరెంట్. బట్ మీనింగ్ ఈజ్ సేమ్. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్‌లో మీకు చెప్పాను కదండీ 2 మెథడ్స్ ఉంటాయని చెప్పి దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్. స్ట్రెయిట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్. అది అకార్డింగ్ టు దట్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్ ద పర్సెంటేజ్ ఎంత అనేది దట్ షుడ్ బి టేకెన్ కేర్ బై దట్ కంపెనీస్ రెస్పెక్టివ్ కంపెనీస్. నౌ వి ఆర్ కమింగ్ టు దట్ ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏంటంటే నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్‌లో ఏముంటాయండి అంటే కరెంట్ అసెట్స్ ఉన్నట్టుగా నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయంటే కరెంట్ అసెట్స్ ఉన్నట్టు లెక్క. ఇంకా ఆ టాపిక్‌కి వెళ్ళలేదు మనం. కరెంట్ అసెట్స్ కానివి, ఫిక్స్డ్ అసెట్స్ కానివి నాన్ కరెంట్ అసెట్స్ ఏముంటాయి అంటే ఇందులో వచ్చేయి ఏంటంటే చూద్దామండి. కరెంట్ అసెట్స్ అంటే లెస్ థాన్ 1 ఇయర్ యూసేజ్‌లో ఉండేయన్నీ కూడా కరెంట్ అసెట్స్. సో, 1 ఇయర్ అనేది బేస్ ఇక్కడ. ఓకే. అంటే ఏంటి మోర్ థాన్ 1 ఇయర్ ఏముంటాయి? లెస్ థాన్ 1 ఇయర్ ఏముంటాయంటే గనక నాన్ కరెంట్ అసెట్స్ చూద్దాం. కరెంట్ అసెట్స్ అనేటప్పటికి కరెంట్ నేచర్‌లో ఉన్నాయంటే మనం యూజ్ చేసేది ఏంటంటే సపోజ్ అవన్నీ నెక్స్ట్ దాంట్లో వస్తాయి. మోర్ థాన్ 1 ఇయర్ అంటే సపోజ్ వీళ్ళంతా కూడాను మనకి స్టాక్ అవన్నీ కూడా కరెంట్ అసెట్‌లోకి వచ్చేస్తాయండి. క్యాషు, బ్యాలెన్స్ విత్ దట్ బ్యాంకు అండ్ తర్వాత రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ ఇయన్నీ కూడా మీకు కరెంట్ అసెట్స్ వస్తాయి. లెస్ థాన్ 1 ఇయర్ కాబట్టి మోర్ దెన్ 1 ఇయర్ జనరల్‌గా ఏముంటాయంటే నాన్ కరెంట్ అసెట్స్‌లో రెండు వస్తాయండి. ఒకటి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయండి. ఎందుకంటే ఇవన్నీ మనం చేసేసిన తర్వాత సర్ప్లస్ ఫండ్స్ ఉంటే గనక, అవి గనక మనం మోర్ దెన్ 1 ఇయర్ ఉండే బాండ్స్‌లో గాని, షేర్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని మనం ఇంట్రెస్ట్ అప్రిసియేషన్ పర్పస్ సమ్ ఇన్‌కమ్ పర్పస్ గనక మనకు పెడితే గనక దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎన్ అసెట్ అండ్ విల్ షో ఇన్ దట్ నాన్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా సర్ప్లస్ గనక ఉంటే గనక సబ్సిడరీ కంపెనీస్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి. సో, అది కూడా మనకి నాన్ కరెంట్ అసెట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మోర్ దెన్ 1 ఇయర్ అండి. అది ఇక్కడ క్రైటీరియా. అలాగే సెక్యూరిటీ డిపాజిట్స్ మన దగ్గర పెట్టే మనం మనకు వచ్చే మనం మనం పెట్టేవి.
అటువంటి ఏమంటే సెక్యూరిటీ డిపాజిట్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్స్ అనేది మనం వేరే చోట పెట్టినవి, అంటే మన దగ్గర పెట్టినవి కాదండి, అంటే మనకి తిరిగి రావాల్సినవి అన్నీ కూడా. సో అది ఎప్పుడు మన డబ్బులే కాబట్టి అది కూడా కరెంట్ అసెట్స్. ఇట్ ఈస్ జనరల్లీ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 ఇయర్. ఇది కాకుండా ఇంకోటి ఏంటి, స్టాక్ కూడా వస్తుందండి. స్టాక్ అంటే మనకి స్టాకు, రా మెటీరియల్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయండి? నాన్ కరెంట్ అసెట్స్లో. కరెంట్ అసెట్స్లో రావాలి కదా. ఎస్, వాట్ వీ ప్రిజ్యూమ్డ్ ఈస్ కరెక్ట్, బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు షో ఇట్. ఎలాగంటే సి ఈ ఈ బిజినెస్ ఎంటిటీలో చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ కొన్ని వాళ్ళకి కావాల్సిన స్టాక్ అని ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నారు అనుకోండి, అంటే అన్యూజ్డ్ స్టాక్. అన్యూజ్డ్ స్టాక్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఏజ్ ఆఫ్ దట్ స్టాక్ అని చూస్తాం. అంటే 30 డేస్ స్టాక్ ఓల్డ్ స్టాకు, 90 డేస్ ఓల్డ్ స్టాకు, 1 ఇయర్ ఓల్డ్ స్టాకు, ఇలాగా మనం ఏజ్ వైజ్గా ఇన్వాయిస్లను బట్టి మనం డిసైడ్ చేస్తాం ఎంత ఓల్డ్ ఈ స్టాక్ అనేది. జనరల్గా ఏంటంటే ఎప్పుడు స్టాక్ అప్పుడు వెళ్ళిపోతుంది, ప్రోడక్ట్ కింద తయారైపోయి బయటికి పోతుంది. కాబట్టి మనకి స్టాక్ అనేది జనరల్గా రిజర్వ్లో తక్కువ పీరియడ్, లెస్ దాన్ 1 ఇయర్ స్టాక్ మాత్రమే మనకు ఉండాలి, ఓల్డ్ స్టాక్. అంతకని ఎక్కువ ఉంటుంది అంటే కనుక ఆబ్సొల్యూట్ స్టాక్ అంటాం. అంటే వాడు అవసరం లేకపోయినా సరే వాడు అనవసరంగా పెట్టుకున్నాడు అని అర్థం. అది మాత్రం చాలా డేంజర్. సో అటువంటి అన్యూజ్డ్ ఆబ్సొల్యూట్ స్టాకు, ఓకే, మోర్ దాన్ 1 ఇయర్ ఓల్డ్ స్టాకు ఐటమ్స్ అన్నీ కూడా మనం నాన్ కరెంట్ అసెట్స్లో చూపించాలి కంపల్సరీగా. ఒక లేటర్ కోర్స్లో మనం విల్ స్టడీ దట్ అనాలిసిస్లో మనకు వస్తుందండి. సో దోస్ థింగ్స్ ఓన్లీ కమ్ అండర్ దిస్ నాన్ కరెంట్ అసెట్స్. ఇక్కడికి మీకు అయిపోయింది. నెక్స్ట్ వాట్, సి వీఆర్ గోయింగ్ టు దట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో ఏమున్నాయని చెప్పాను, లెస్ దెన్ 1 ఇయర్ నేచర్ ఉండే అసెట్స్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్ అని చెప్పాం. ఏమున్నాయి చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, మార్కెటబుల్ సెక్యూరిటీస్, బిల్స్ రిసీవబుల్, స్టాకు, అక్రూడ్ ఇన్కమ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వస్తాయండి. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఎస్, స్టిల్ క్యాష్ మనం మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే ఏమీ లేకుండా మొత్తం అంతా ఊడ్చేసి నేను ఎంత ఇవాళ ఎంత అయితే అంత వచ్చింది, బ్యాలెన్స్ అంతా క్యాష్ అంతా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుని మనం షాప్కి వచ్చామనుకోండి, ఎవడైనా గబుక్కుని 100 రూపాయల నోటు ఇచ్చి చిన్న ఐటెం మనం అడిగాడు అనుకోండి, లేదు బాబు చెల్లాలి, లేదా కాసేపు వెయిట్ చేయి, ఎవడైనా ఇస్తే కనుక కడితే కనుక ఇస్తానని చెప్పానంటే కస్టమర్ ఉంటాడా? హీ విల్ గో. అలాగే మీ దగ్గర ఒక 10 బాక్సెస్ మీరు తయారు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్లో పెర్ డే, వాడు ఉన్నట్టుండి నాకు అడిషనల్గా డిమాండ్ ఉంది, 2 బాక్సెస్ కావాలని చెప్పేసి మీరు అడిగాడు అనుకోండి, యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ప్రొడ్యూస్ దట్ 2 అడిషనల్ బాక్సెస్ టు ది కస్టమర్. అప్పుడే మీకు కస్టమర్ దగ్గర మీకు అది నమ్మకం అనేది పెరుగుతుంది. అలా లేదండి మీకు స్టాక్ అంతే పెట్టుకున్నాను నేను అని చెప్పేసి మీరు అన్నారనుకోండి, సో ఈ విల్ గో టు దట్ సమ్ అదర్ బిజినెస్ ఫార్మ్. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, అదే కనుక లిక్విడ్ రూపంలో క్యాష్ ఉన్న గబుక్కుని వెళ్తారు, రా మెటీరియల్ తెచ్చుకుంటారు, ఆ ఎడిషనల్గా ఉన్న 2 బాక్సెస్కి మీరు తయారు చేసేసి వాడికి నెక్స్ట్ డే కల్లా చెప్పేస్తారు. సో ఈ రకంగా క్యాష్ అనేది ఎప్పుడు కూడా మీ దగ్గర కొంత పెట్టి క్యాష్ అనేది ఉండాలి. ఓకే, ఇట్స్ ఎ కరెంట్ అసెట్. ఎందుకు కరెంట్ అసెట్ అంటే మీ దగ్గర మీ క్యాష్ అంటే మీకే అసెట్ కదా, అది మీ దగ్గర ఉండేది మీ ఓన్ ఫండ్సే కదా అవి. అలాగే బ్యాంకులో కూడా బ్యాలెన్స్ రూపంలో పెట్టాలి అకౌంట్స్లో. ఎందుకంటే చెక్స్ ఇష్యూ చేశారనుకోండి, ఆ చెక్స్కి బ్యాలెన్స్ ఉండాలి కదా అకౌంట్లో. కాబట్టి కొంత మినిమంగా మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటాం. ఇందాక మనం నాన్ కరెంట్ అసెట్స్లో ఏం చేసాం, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మీరు పెడుతున్నారు. మోర్ దెన్ 1 ఇయర్ అయితే కనుక అందులో పెడతాం. గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, ఇంకేమైనా బాండ్స్ సెక్యూరిటీస్లో కానీ ఎక్కడ షేర్స్లో కానీ పెట్టచ్చు. ఇక్కడ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఎందుకు అంటామంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 1 ఇయర్ మనకి లిక్విడేట్ అవ్వాలి అటువంటి. ఎందుకంటే అది ట్రేడ్ అవ్వకుండా ఉన్నాయనుకోండి, అన్ట్రేడెడ్ అనుకోండి, అన్ట్రేడెడ్ ఇందులో పెట్టుకుంటే అలాగే రేపు లిక్విడేట్ కావాలి కబుక్కుని ఆ షేర్లు అమ్మేసి మనం డబ్బులు తీసుకుని రా మెటీరియల్ కొనుక్కునే పొజిషన్లోకి వెళ్ళాలి. అంటే మార్కెటబుల్ సెక్యూరిటీస్ ట్రేడబుల్ అయితేనే మాత్రం కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. అలా కానీ అన్కోటెడ్ షేర్స్ కానీ అటువంటి ఏమైనా ఉంటే మాత్రం అది నాన్ కరెంట్ అసెట్లోకి వెళ్ళిపోతాయి, ఇందులోకి మాత్రం పెట్టకూడదు. నెక్స్ట్ ఏంటంటే బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి, మనకి రావాల్సినవి. అంటే మీరేం చేస్తారంటే సేల్స్ చేసేటప్పుడు మామూలుగా మీకు క్యాష్ ఇవ్వాలి, అవతరాడు వాడు క్యాష్ ఇవ్వలేడు, అప్పుడు మీరేం చేస్తారంటే క్రెడిట్ ఇస్తారు వాడికి. అంటే మీరే వాడికి అప్పు ప్రొవైడ్ చేస్తున్నారు, అప్పు రూపంలో క్రెడిట్ ఇస్తున్నారు. సో క్రెడిట్ సేల్స్ అంటాం. అటువంటిప్పుడు వాడేం చేస్తాడంటే మీకు బిల్స్ ఇస్తాడు, పలానా 2 మంత్స్కి మీకు రియలైజ్ అవుతాయి బిల్స్ అని చెప్పేసి బిల్స్ మన చేతిలో పెడతాడు. అంటే మన క్యాష్ ఇమీడియట్గా రాదు, కానీ వస్తుంది. ఏ రూపంలో వస్తుంది, ఆ టైంకి బిల్స్ రియలైజ్ అయ్యి వస్తాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇది బిల్స్ రిసీవబుల్ అంటాం. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే సన్రీ క్రెడిటర్స్ అంటాం. మనం ఏంటంటే మనం క్రెడిట్ ఇస్తున్నాం వాళ్ళకి, ఓకే, సారీ డెటార్స్, సన్రీ డెటార్స్ అంటాం. అంటే వాడు మనకి డ్యూ ఇవ్వాల్సి వస్తుంది, 2 మంత్స్ 3 మంత్స్ మనల్ని అడుగుతాడు టైం.
సో బుక్స్లో కూడా రాసుకుంటాం, బుక్ డేట్స్ అనొచ్చు, సండే డేటాస్ అనొచ్చు. సో దట్ ఈజ్ అనదర్ కేటగిరీ. అంటే బిల్స్తో డీల్ చేసేటప్పుడు బిల్స్ రిసీవబుల్ అంటాం. అదర్ దాన్ బిల్ ట్రాన్సాక్షన్స్ మనకి డ్యూస్ కనుక వాడు ఇవ్వాల్సి వస్తే కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సండే డెటార్స్ అంటాం. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు అనుకోండి. నెక్స్ట్ స్టాక్. స్టాక్ ఈజ్ ఆల్సో అవర్ కరెంట్ అసెట్స్. ఏ రకంగా అంటే మనకి రా మెటీరియల్ ఉంటుంది, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది. రా మెటీరియల్ ఏముంటుంది అంటే కనుక మనకి స్టాక్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే స్టాక్ అనేది 3 రూపంలో ఉంటుంది. 3 రకాలుగా ఎలా ఉంటుందంటే, ఇనీషియల్‌గా మన ఎంట్రీ లెవెల్‌లో కనుక పెట్టే రా మెటీరియల్ ముడి పదార్థాన్ని రా మెటీరియల్ అంటాం. అది లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతది. 4, 5 మిషన్స్‌లోకి వెళ్తా ఉంటది. సో వితిన్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డింగ్ ప్రాసెసింగ్‌లో ఇరుక్కుపోయిన మెటీరియల్‌ని మనం సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటాం. అది బయటకు వస్తే కనుక ఫినిష్డ్ గూడ్స్ అంటాం. ఈ 3 కలిపితే మనం కలిపేదాన్ని మనం స్టాక్ అంటాం. సో దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ద స్టాక్. జనరల్లీ ఇట్ విల్ బి ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్‌లో ఉంటుంది. అదే ట్రేడింగ్ బిజినెస్ యాక్టివిటీ అనుకోండి, స్టాక్ అంటాం అంతే. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏముండదు. కొంటాము, కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని దాన్ని అమ్మేస్తాం. సో అది. నెక్స్ట్ ఎక్రూడ్ ఇన్కమ్. ఎక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటి చెప్పాను కదా మీకు. మీకు ఎక్కడైతే మీరు డిపాజిట్స్ చేశారు, మీరు ఎక్కడ 1 ఇయర్ పైన ఇన్వెస్ట్మెంట్స్‌లో పెట్టారు. పెట్టినప్పుడు మీకు పీరియడ్‌గా క్వార్టర్లీ గాని, లేకపోతే హాఫ్ ఇయర్లీ గాని వితిన్ 1 ఇయర్‌లో మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. దట్ విల్ బి యువర్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటే ముందుగానే మీరు పే చేస్తున్నారు. అంటే మీకు ఈ సంవత్సరం పే చేయాల్సిన మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందనుకోండి. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగ పే చేస్తారు, అది మామూలే. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ సంవత్సరం పే చేసేద్దాం అనుకున్నారు అడ్వాన్స్‌గా. ఓకే. ముందుగానే పే చేసేస్తారు. ఓకే. చెయ్యాలి. ఎందుకు చేస్తున్నారు? అవసరం ఏంటి అంటే, ఏమో ఈ సంవత్సరం మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి వచ్చే యాంటిసిపేషన్ మీ దగ్గర ఉంది. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అటువంటప్పుడు మీకు బర్డెన్ అనేది నెక్స్ట్ ఇయర్ బర్డెన్ ఎలాగ తప్పదు, అప్పుడైనా టాక్స్ పే చేస్తాం. అదే ఇప్పుడే పే చేస్తే మనకి ఏమో నెక్స్ట్ టైమ్ ఇంకేమైనా న్యాచురల్ కెలామిటీ ఇంకోటైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వీ కెన్ బ్యాలెన్స్ దట్ సిట్యుయేషన్ కదా, ఫేస్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతోటి వాళ్ళు ముందే పే చేస్తే దట్ ఈస్ కాల్డ్ అది. ఎనీహౌ ఇట్ ఈస్ అన్ అసెట్. ఎందుకంటే ముందుగా పే చేసింది ఎప్పుడు కూడా మనకి అసెటే కదా. మనం చేయాల్సింది చేయడం కాదండి, అడ్వాన్స్‌గా కూడా చేస్తున్నాం. సో ఇట్స్ కాల్డ్ ఎస్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. అడ్వాన్సెస్ టు దట్ అదర్స్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్. ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్‌లో మనం అప్పులు ఇచ్చాం. అప్పులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి తిరిగి మనకి ఇవ్వాలి ఆళ్ళు. సో ఇట్ ఈస్ అన్ అసెట్. ఇట్ విల్ కమ్ టు అవర్ హోల్డ్. ఇన్‌ఫ్లో ఉంది మనకి. సో ఇట్ ఈస్ అన్ కరెంట్ అసెట్. సో ఆ రకంగా కరెంట్ అసెట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ లాస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ ది ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. నేను ఇందాక మీకు నెట్వర్త్ హెడ్ అని చెప్పానా, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది టెయిల్. దీనికి కూడా అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటుందండి. ఏ రకంగా ఉంటుంది, తోకే కదా అని చెప్పేసి మనం వదిలేయడానికి లేదు. ఏముంటుంది ఇందులో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే, లెట్ us see. టాంజిబుల్ అంటే ఏంటంటే ఫిజికల్‌గా మనకు కనపడేది టాంజిబుల్. మీరు సపోజ్ సోర్సెస్ మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేసిన తర్వాత మీకు ఏం చేశారు దాన్ని, ఓ ఫ్యానో, మెషినో లేకపోతే బిల్డింగో అసెట్ ఏదో కొన్నారు. అంటే ఫిజికల్‌గా చూపిస్తున్నారు. సార్ ఇది ఫ్యాను, ఇదేమో టేబులు, ఇదేమో కౌంటర్ అని చెప్పి చూపిస్తున్నారు. బట్ ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే మీరు ఫిజికల్‌గా చూపించలేరు. ఏంటంటే గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ప్రిలిమినరీ, ప్రీ ఆపరేటివ్ ఎక్స్‌పెన్సెస్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, P&L డెబిట్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మీకు ఇంటాంజిబుల్ అసెట్స్ వస్తాయి. ఏంటి వన్ బై వన్ విల్ షల్ సీ దిస్ వన్. గుడ్ విల్. ఏదో నేను హోటల్ పెట్టాను. ఇందాక మీకు చూపించాను కదండీ! ఆ హోటల్‌కి నేను ఏదో సాయిరా పార్లర్ అని చెప్పేసి ఏదో పెట్టుకున్నాను. లేదంటే కోటయ్య మెస్ అని పెట్టుకున్నాను. కోటయ్య మెస్ అని పెట్టుకుంటే సేమ్ పేరుతోటి మంచి బిజినెస్ ఉన్నవాడు మీకెందుకు ఇస్తాడు, నా పేరు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పేసి రేపొద్దున అడుగుతాడు. వాడికి డబ్బులు ఇవ్వాలి మనం. వాడి పేరు పెట్టుకున్నాను. అంటే ఫ్రాంచైజ్ అంటాం. అటువంటి గుడ్ విల్ గనుక మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, వాడు ఊరినే ఇస్తాడు మనకి రూ. 1,00,000 ఎంతో చార్జ్ చేస్తాడు. అయితే 50,000 చార్జ్ చేస్తాడు. ఎందుకంటే తన పేరు పెట్టుకున్నందుకు. మన వల్ల వాడికి రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టనివ్వడు. ఈ డబ్బులు ఇచ్చామంటే ఓకే, జాగ్రత్త కండిషన్స్ అయి పెట్టి మనకి అలౌ చేస్తాడు. సో ఇది ఏంటంటే మీకు డబ్బులు ఇచ్చేసారు, 50,000 ఇచ్చేసారు. ఓకే. ఇచ్చేసిన తర్వాత వాట్ హ్యాపెండ్, మంచి బిజినెస్ వచ్చింది. బికాజ్ ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఎక్స్‌పెక్ట్ చేసి మీకు కస్టమర్స్ వస్తున్నారు. బిజినెస్ యూ ఆర్ గెయినింగ్ ద బిజినెస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇండైరెక్ట్‌గా మీకు ఏమవుతుందంటే కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి అది కనపడకపోయినప్పుడు కూడా 50,000 ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు యువర్ యాజ్ ఎన్ అసెట్ కాబట్టి ఇంటాంజిబుల్ అసెట్ అంటాం. అదే ప్రకారం పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవి కూడా అంతే అండి. ట్రేడ్ మార్క్ ఉంది. అక్కడ మీకు టాటా లోగో ఉంది. మీ ప్రొడక్ట్స్ మీద లోగో పెట్టుకోవడానికి టాటా వాళ్ళు అలౌ చేశారనుకోండి, మీరు దాని మీద పెట్టుకున్నామంటే టాటా చూసిన వెంటనే, ఆ లోగో చూసిన వెంటనే ప్రతి ఒక్కడు కూడా ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారు. అంటే మీకు కంట్రిబ్యూట్ అవుతుంది మీకు. ఈవెన్ దట్ పర్టిక్యులర్ లోగో అనేది మీకు ఫిజికల్‌గా ఏముండదు. ఓకే. ఓ బొమ్మే అది. సో ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ కింద లెక్క. ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్ అంటే ఏముంది మీకు,
ఏదైతే అడ్వాన్స్గా మీరు సెలబ్రిటీని తీసుకొచ్చి హోటల్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక సెలబ్రిటీని పిలిచారు, పిలిచిన తర్వాత ఏదో సినీ సెలబ్రిటీ వచ్చారు, వచ్చేటప్పటికి అంత జనం అంతా వచ్చేసారు. ఎక్కడ వచ్చేస్తున్నారంటే పలానా నాగార్జున లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నప్పటికీ ఇమీడియట్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ అటెండింగ్ అసెంబ్లింగ్ దేర్. అప్పుడు దానికి ఏం చేస్తున్నారు, ఒక షామినా పెడతారు, చిన్న చైర్స్ వేస్తారు, స్వీట్ ప్యాకెట్లు పంచి పెడతారు. బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద హోటల్ బై కాలింగ్ దిస్ సెలబ్రిటీ. ఒక రిబ్బన్ కత్తిరిస్తారు, వాడికి గిఫ్ట్లు ఇస్తారు, వాడికి కారు, తర్వాత రూమ్స్ బుకింగ్, ఇవన్నీ కలిపి మీకు తడిపి మోపడయి ₹1,00,000 వదిలింది అనుకోండి. ఓకే, ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది. నెక్స్ట్ డే సార్ మీరు సోర్సెస్ మొబిలైజ్ చేశారు కదా, అందులో ఈ 1,00,000కి ఏది చూపించండి అంటే ఏముంటుందండి? ఏముండదు. షామినాలు వెళ్ళిపోతాయి, చైర్లు వెళ్ళిపోతాయి, ఈ స్వీట్ ప్యాకెట్ ఇచ్చుకుని అందరూ వెళ్ళిపోయారు. ఒక సెలబ్రిటీ ఏమో తను గిఫ్ట్ ఇచ్చుకుని వెళ్ళిపోయాడు, రూమ్ ఖాళీ చేసేసాడు, ఏమీ లేదు, చూపించడానికి ఏమీ లేదు. అంటే ఏంటంటే మరి ఏంటి ఇదంతా అంటే ఇట్ ఈస్ ఏ పబ్లిసిటీ. ఎప్పుడైతే మీకు అది చేశారో ఆటోమేటిక్‌గా మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒక హోటల్ ఉంది అనేది కస్టమర్స్ రావటం, బిజినెస్ పెరగటం అనేది ఆటోమేటిక్. ఇట్ ఈస్ ఇన్‌స్టంటేనియస్. ఇంపాక్ట్ ఈస్ వెరీ హై. So it's called as the intangible assets. Even it is not physically exists and physically not appearable to you. నెక్స్ట్ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా అటువంటిదే. ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వస్తుంది. అది అదేంటంటే సపోజ్ ఒక యూనిట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అది ట్రయల్ రన్ను, కమర్షియల్ రన్ అని చెప్పేసి ఉంటాయండి. కమర్షియల్ రన్లోకి వెళ్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్యాకింగ్ అన్నీ కూడా పక్కాగా వచ్చేస్తాయి. ఈ లోపల ఏంటంటే మిషన్స్ పనిచేస్తున్నాయా లేదా, కరెక్ట్గా మీకు ప్యాకింగ్ అవుతుందా లేదా, మీకు పౌడర్స్ అన్నీ లీక్ అవ్వకుండా చూస్తున్నాయి మిషన్స్, అన్నీ కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కొంత వేస్టేజ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది, మనుషులు వేస్ట్ అవుతారు, బ్యాగ్స్ చిరిగిపోవచ్చు, అడ్జస్ట్ అవ్వక ఇవన్నీ కూడా. సో ఈ ట్రయల్ బేసిస్లో మనం చేసే ఆపరేషన్స్ అనేది మనకి ఒక రకంగా లాస్ కింద కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది చేస్తేనే మనకి యూ కెన్ స్టెబిలైజ్ దట్ కమర్షియల్ రన్ అనేది. కమర్షియల్ రన్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క. అంటే అది మనకి ఇట్ విల్ ఎర్న్ దట్ ఇన్కమ్. సో ఈ స్టేజ్లో మనం ఎంతైతే ఖర్చు పెడతాం అది తప్పు, నష్టం అనుకోవడానికి లేదు, అది చేయక తప్పదు. అది సో ఇట్స్ జస్ట్ లైక్ ఎ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్, సెలబ్రిటీని పిలిచినట్టు ఇది కూడా. సో ఇట్స్ కాల్డ్ ద ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ మెంట్ బై డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఐ విల్ సే సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ది ఇంటాంజిబుల్ అసెట్. సపోజ్ మీరు కనుక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకులో మీకు ఏముంటుంది, సర్వర్ రూమ్ ఉంటుంది. సర్వర్ రూమ్లో ఏముంటుంది, యూపీఎస్సీ క్యాబినెట్ ఉంటుంది పెద్దది, తర్వాత బ్యాటరీస్ ఉంటాయి, ఒక 15 లేకపోతే 5-6 బ్యాటరీస్ ఉంటాయి. సో మీకు ఏమవుతుందంటే అది పర్మనెంట్గా ఉంటుందని, క్యాబినెట్ అయితే పర్మనెంట్గా ఉంటుంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది. దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చేస్తాం, డెబిట్ చేస్తాం. బట్ బ్యాటరీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, లైఫ్ వ్యారంటీర్లో ఉంటుంది కాబట్టి అది పోయే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఉండాలి. ఎందుకంటే అది రన్ చేయకపోతే మీకు బిజినెస్ కంటిన్యూటీ పవర్ పోయిందనుకోండి, నెట్ పోయిందనుకోండి, మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెట్ వచ్చేదాకా మీకు ఏం చేయను అని చెప్పేసి బోర్డు పెట్టారంటే కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతారు. అంటే మీ బిజినెస్ అనేది చూస్తుండగానే పోతుంది. అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్లో ఇది కంపల్సరీగా ఉండాలి కాబట్టి అది ఎంత ఖర్చు అయినా సరే పెట్టేస్తారు. ఎందుకంటే బ్యాటరీస్ రిప్లేస్ చేయడానికి సపోజ్ 3 లక్షలు అయిందనుకోండి, 3 లక్షలు అయినా సరే ఆ సంవత్సరం కొనాల్సిందే. కానీ నిజంగా చెప్పాలంటే 3 లక్షలు పెట్టేసిన తర్వాత మీకు నిజంగా వచ్చే ప్రాఫిట్‌లోంచి ఈ 3 లక్షలు ఒక్కసారి కనుక తీశారనుకోండి, అవుట్. మీ ప్రాఫిట్స్ అన్నీ కూడా ఎరోజ్ అయిపోతాయి. అందుకని మనం ఏం చేస్తామంటే ఇందులో పార్క్ చేసి అది నెమ్మదిగా దాన్ని వైప్ ఆఫ్ చేసుకుంటాం నెక్స్ట్ ఫ్యూచర్ ఫస్ట్ 3-4 ఇయర్స్‌లో అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ది ఇంటాంజిబుల్ అసెట్. అంటే మీకు కనపడదు, దాని ఇంపార్టెన్స్ అనేది మీకు బిజినెస్ కంటిన్యూటీలో కనపడుతుందన్నమాట. నెక్స్ట్ P&L డెబిట్ బ్యాలెన్స్. P&L క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్తుందంటే రిజర్వ్స్లో చూపిస్తున్నాం. ఎందుకంటే ప్రాఫిట్లో ₹100 నేను పెట్టుబడి పెట్టాను, ₹10 ప్రాఫిట్ వచ్చింది అంటే ₹110 వస్తే ₹10 ప్రాఫిట్ కింద లెక్క. ఆ ₹10 ప్రాఫిట్ నాదే కాబట్టి నేను ప్రాఫిట్లో బిజినెస్లోకి పెట్టుకుంటాను, ఇంకా సరుకు కొని ఇంకా నేను ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ రకంగా దట్ విల్ బి గోయింగ్ టు దట్ నెట్వర్క్లోకి వెళ్తుందండి. ఓకే, ఇందాక చెప్పిన ప్రకారం ఏది లయబిలిటీస్లో. బట్ ఇక్కడ లాస్ వస్తే ఏమవుతుందంటే ఇంటాంజిబుల్ అసెట్. ఎందుకంటే ₹100 పెట్టుబడి పెడితే నాకు ₹90 వచ్చింది. అంటే ₹10 ఏదేని చూపించి అడిగారు అనుకోండి, ఏమీ లేదు. ఇందాక ₹10 చూపించగలిగాను, ₹100కి 110 వచ్చింది కాబట్టి ఇదిగోసారి ₹10 నోట్ అని చూపించా. ఇక్కడ నాకు చూపించడానికి ఏముంది, ₹100 పెడితే ₹90 కనపడుతుంది, ₹10 ఏమీ లేదు. సో ఇప్పుడు ఇటువంటిది ఏంటి, ఇంటాంజిబుల్ కాబట్టి కనపడదు కాబట్టి దట్ విల్ బి షో యాజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్ లాస్ అనేది. బ్రాడర్గా చెప్పాలంటే మాత్రం ఒక వర్డ్ ఉపయోగిస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనీ ఐటమ్ విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఫర్ ఫ్యూచర్ రిటర్న్ ఆఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్. అది జనరల్ డెఫినేషన్.
అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు గుడ్ విల్‌లో ఉందనుకోండి 40,000 ఇచ్చేసారు వాడికి. ఇచ్చేసిన తర్వాత 40,000 అనేది ఇందులో పార్క్ చేసుకున్నారు. కనపడదు అనే దాంట్లో పెట్టుకున్నారు ఇంటాంజిబుల్ అసెట్స్‌లో. దీనికి కంట్రిబ్యూట్ చేసింది కాబట్టి మీకు బెనిఫిట్ చేసింది కాబట్టి అసెట్ అని పిలుస్తున్నారు. తప్పదు. కానీ ఇది ఎన్నాళ్ళు పెట్టుకుంటారంటే కుదరదు. ఫ్యూచర్‌లో దాన్ని రైట్ ఆఫ్ చేయాలి. అంటే నెక్స్ట్ ఇయర్ గనక మీకు ప్రాఫిట్స్ వచ్చినాయనుకోండి, ఈ 40,000 దాంట్లో ఏం చేస్తారంటే ఒక 10,000 సర్దుతారు. దీనికి ఇచ్చేస్తారు. అంటే 30,000కి తగ్గించుకుంటారు. అంటే మరి మీ మైనస్‌లో ఉన్నట్టు లెక్క ఇది. మైనస్‌లో ఉన్నది మీకు జీరోకి తీసుకురావాలి. అంటే ప్లస్ కలుపుతా ఉండాలి. ఆ ప్రాఫిట్‌లో ఉన్నది 10,000 తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో, అలాగ 4 ఇయర్స్ గనక చేశారనుకోండి గుడ్ విల్ జీరో. అలాగే పేటెంట్స్ ఒక 3 ఇయర్స్‌లో జీరో. ట్రేడ్ మార్క్స్ ఒక 5 ఇయర్స్‌లో జీరో. అలాగే ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్ మీరు ₹1,00,000 ఖర్చు పెట్టారు కదండీ! సంవత్సరానికి 25,000 చొప్పున గనుక మీరు వైప్ ఆఫ్ చేసుకుంటే గనుక 4 ఇయర్స్‌లో ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్‌లో ఉన్నదంతా కూడా మీకు వైప్ ఆఫ్ అయిపోతుంది. అలాగే లాస్ కూడా ₹10 అనుకున్నాం లాసు. నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్‌లో వస్తే గనుక అది బయటకొచ్చేస్తది. అలాగే ఈ మైనస్‌లన్నీ కూడా జీరోలు చేసేస్తాం. ఆ రకంగా ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్ మీకు కంట్రిబ్యూట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్ వాట్ ఈస్ దట్ వైప్ ఆఫ్‌కి ఎలిజిబుల్ అవుతాయన్నమాట ఫ్రమ్ యువర్ ప్రాఫిట్స్. సో, దిస్ ఈస్ ద బ్రాడ్ డెఫినిషన్ ఆఫ్ దట్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. నౌ వి ఆర్ కమింగ్ టు దట్ ఫార్మాట్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అట్ ఎ పిక్చర్. ఇంతవరకు మనం వన్ బై వన్ చెప్పుకుంటూ వచ్చాం. ఇది ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దిస్ వన్. ఇందులో ఏమున్నాయంటే చూడండి అదే మళ్ళీ రిపిటేషన్. లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్ ఈజ్ లయబిలిటీస్, రైట్ సైడ్ ఈజ్ అసెట్స్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి ఫస్ట్‌ది ఏంటంటే హెడ్ అని చెప్పాను కదా! నెట్ వర్త్, ఈక్విటీ, ఓన్ ఫండ్స్. ఇయన్ని పేర్లన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ అండి అంతే. ఈక్విటీ అనేటప్పటికి కంపెనీ రిలేటెడ్ కాబట్టి ఈక్విటీ షేర్స్‌కి సంబంధించింది కాబట్టి ఈక్విటీ అంటున్నాం. ఓన్ ఫండ్స్ అనేటప్పటికి సపోజ్ ప్రొప్రైటర్ పెట్టాడనుకోండి వాడు ఓన్ ఫండ్స్. పార్ట్నర్స్ పెట్టారనుకోండి ఫండ్స్ కంట్రిబ్యూషన్స్ దట్ ఈస్ పార్ట్నర్స్ ఫండ్స్, ఓన్ ఫండ్స్ అంటాం. పేర్లు తేడా. బట్ ఓవరాల్‌గా దిస్ ఈస్ ఆల్ కాల్డ్ యాస్ ఎ నెట్ వర్త్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు ద కంపెనీస్ అకౌంట్‌కి వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్, ఓనర్స్ ఫండ్స్ ఏ పేర్లని పెట్టి పిలుచుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రిజర్వ్స్. వెన్ యూ ఆర్ కమింగ్ టు ద రిజర్వ్స్ ఏం చెప్పాను మీకు? ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వచ్చిందో ఓకే. ఔట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ దిస్ బిజినెస్ ఎంటిటీ అది మనకి ఆ ప్రాఫిట్ క్రెడిట్ కాబట్టి దట్ విల్ కమ్ టు దిస్ బ్లాక్. ఈ బ్లాక్‌లోకి వస్తాయి. ఓన్ ఫండ్స్‌లోకి వస్తాయని చెప్పాను. ఓకే. క్రెడిట్ బ్యాలెన్స్. ఇది అక్యుములేటెడ్ అయితే ఏం చేస్తామంటే వచ్చిన సపోజ్ నాకు ఒక ₹100 వచ్చిందనుకోండి పీ&ఎల్‌లో క్రెడిట్ బ్యాలెన్స్. అది నేను ఏం చేస్తానంటే కొంత తీసి పక్కన పెట్టుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ యాస్ రిజర్వ్స్. ఎందుకు మీరు పక్కన పెట్టుకుంటారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక ఎంప్లాయీని. నాకు 60,000 జీతం వస్తుంది. నాకు టేక్ హోమ్ పే ఇంటికి పట్టుకెళ్ళి నెట్ సాలరీ నాకు 40,000 అనుకోండి. సో, ఇంటికి పట్టుకెళ్తాను 40,000. నాకు ఇంట్లో హౌస్ హోల్డ్ ఎక్స్‌పెండిచర్ అన్నీ కలిపి అన్ని ఖర్చులు కలిపి నాకు 30,000 ఉంటుంది. 30,000 అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఎంత మిగులుతుంది? 10,000 మిగులుతుంది. ఈ 10,000లో నేనేం చేస్తానంటే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం నేను చేసుకుంటాను. చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గనుక చదువుకుంటున్నాడు. వాడి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక ఆర్‌డీ ఓపెన్ చేస్తాను. 3,000 ఆర్‌డీ. అలాగే మా పాప ఉంది. ఆ అమ్మాయి మ్యారేజ్ పర్పస్ కోసం ఒక 4,000 ఒక ఆర్‌డీ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు 3,000 ఏమో పిల్లోడికి, 4,000 పాపకి 7,000. అంటే ఏంటి నేను రిజర్వ్స్‌లో పెట్టుకున్నాను. మిగతాది నాకు ఖర్చు పెట్టుకుంటాను. ఇంకా కమిట్మెంట్స్ ఉంటే ఇంకా రిజర్వ్స్‌లో మెయింటైన్ చేసుకుంటాను. సో, ఆ రకంగా ఏం చేస్తానంటే నా సర్ప్లస్ అమౌంట్స్ నేను రిజర్వ్స్ కింద పెట్టుకొని ఫ్యూచర్ పర్పస్ కోసం నేను బ్రేక్ చేస్తున్నాను. ఇంకా మిగిలిందనుకోండి, అప్పుడు నేను డిక్లేర్ చేసి ఆ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఫైనల్ ప్రాఫిట్ కింద డిక్లేర్ చేసి దాంట్లో షేర్ హోల్డర్స్‌కి ఇచ్చుకుంటాను. అంటే ఫస్ట్ నేను చూసుకుంటాను. నా బెనిఫిట్స్, నా ఫ్యూచర్ ప్లాన్స్. దాని తర్వాత మిగిలిందే నేను వెళ్తాను. ఎందుకంటే ఇందులో మీకు ఏమేమి ఉంటాయో చూద్దాం. రిజర్వ్స్‌లో జనరల్ రిజర్వ్స్, క్యాపిటల్ రిజర్వ్స్, రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అండ్ అదర్ రిజర్వ్స్. జనరల్ రిజర్వ్స్ అంటే ఏమి లేదండి. జనరల్‌గా ఉండేవి ఏముంటాయి? డిప్రిసియేషన్ రిజర్వ్స్, తర్వాత రెవెన్యూ రిజర్వ్స్. దీన్ని రెవెన్యూ రిజర్వ్స్ అని కూడా అంటాం. ఈ జనరల్ రిజర్వ్స్ ఏంటంటే ఔట్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చేయన్నీ కూడా జనరల్ రిజర్వ్స్‌లోకి వస్తాయి. ఓకే. అంటే దిస్ ఈస్ ద రియల్ రిజర్వ్స్ కింద లెక్క. రియల్ ప్రాఫిట్ కింద లెక్క ఇది. సో, ఇప్పుడు డిప్రిసియేషన్ రిజర్వ్ అనేది డిప్రిసియేషన్ రిజర్వ్ కూడా ఇందులో చూపిస్తాం. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది మీకు 1,00,000 పెట్టిన మెషిన్ కొన్నాను. ఇయర్ ఆన్ ఇయర్ ఏమవుతుంది? దానికి వాల్యూ వేర్ అండ్ టేర్‌లో పడిపోతుంది కాబట్టి వాల్యూ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇయర్‌కి 80,000 అయిపోయింది. దాని తర్వాత 60,000 అయిపోతుంది దాని వాల్యూ. దాని తర్వాత 10,000 40,000 అయిపోతుంది. చివరికి ఒక 4 ఏళ్ళకి జీరో అయిపోయింది. సో, 4 ఏళ్ళకి జీరోకొచ్చేటప్పటికి నేను మెషిన్ ఏమవుతుంది? కండెమ్ అయిపోయి పక్కన తీసి పడేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నాకు ఏమవుతుంది? నాకు వర్క్ ఆగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. ఈ లోపల నాకు కావాలి మళ్ళీ కొత్త మెషిన్ కావాలంటే మళ్ళీ నేను లోన్‌కి వెళ్ళాల్సొస్తది. లోన్ అనేటప్పటికి అది ఫైనాన్షియల్ ఫర్మ్ కానీ, కంపెనీ కానీ బర్డెన్. అందుగురించి వీళ్ళేం చేస్తారంటే ఫ్యూచర్ ప్లానింగ్ తోటి ఆల్రెడీ మీకు 5 ఇయర్స్ బట్టి ఎర్న్ చేశారు కాబట్టి ప్రాఫిట్. అందులో కొంత తీసుకొచ్చి రిజర్వ్‌లో పెట్టుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డిప్రిసియేషన్ రిజర్వ్.
ఇక్కడ 20 చెప్పిన 4 ఏళ్ళలో మీకు 5 ఏళ్ళలో 5,20,000 పోయింది. ఇక్కడ 5,20,000 ఇక్కడ ప్రొవిజన్ పెట్టేసుకున్నారు లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈజ్ ఆల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ దట్ షీట్, బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు ఏమవుతుంది, డిప్రిసియేషన్ రిజర్వ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి అంటే, క్యాపిటల్ అంటే ఏంటి, షేర్స్. షేర్ ఈజ్ ఏ క్యాపిటల్. దాంట్లో రిజర్వ్స్ ఏం వస్తాయండి అంటే, యాక్చువల్గా షేర్ వాల్యూ మీకు 100 రూపీస్ అనుకోండి, ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ షేర్. కానీ నాకుండే రెప్యుటేషన్ తోటి ఏంటంటే, ఐ కెన్ కమాండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దట్ పబ్లిక్. ఒక 20 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తాను. ప్రీమియం కలెక్ట్ చేస్తాను. ఎస్, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు పే చేస్తారు, అది కూడా పే చేసి తీసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 120 రూపీస్లో 100 రూపీస్కి మాత్రమే నేను షేర్ సర్టిఫికేట్ ఇస్తాను. మిగతా 20 రూపీస్ నా రెప్యుటేషన్ సంబంధించింది, ప్రీమియం రూపంలో కలెక్ట్ చేస్తాను. సో ఇట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ రిజర్వ్. సో ఈ ఫండ్స్ అన్ని కూడా నా కింద పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మళ్ళీ తిరిగి వాల్యూ చేయటం. సపోజ్ ఎప్పుడో నేను 5 years కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక బిల్డింగ్ కొన్నాను, నా పర్పస్, కంపెనీ పర్పస్, అది ₹1,00,00,000. సో ఇప్పుడు దాని వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం రీవాల్యూ చేస్తే 10 crores వచ్చింది. అంటే 9 crores ఎప్రిసియేషన్ వచ్చేసింది. అంటే 9 crores ఎప్పుడైతే ఎప్రిసియేషన్ వచ్చిందో నేనేం చేశానంటే, ఇక్కడ రివైజ్ చేసేసాను వాల్యూస్. బిల్డింగ్ కాస్ట్ ఇదివరకు 1 crore ఉండేది, 10 crores చేసేసాను. చేసినప్పుడు 9 crores ఇక్కడ పెరిగినప్పుడు, ఇది బ్యాలెన్స్ షీట్ కాబట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి ఇంకో 9 crores పెంచాలి. ఎక్కడ పెంచుతాను నేను, లైబిలిటీస్లో. అసెట్స్లో పెంచాను కాబట్టి లైబిలిటీస్లో పెంచాల్సి వచ్చినప్పుడు అది ఓకే ఇందులో చూపిస్తాం. ఏంటి, పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్లో రిజర్వ్స్లో రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తాం. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ వచ్చేటప్పటికి మీకు ఏమైంది, ఇది గాలివాటమే కదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బెలూన్ టైప్. ఏమో ఇప్పుడు ఇవాళ పెరిగింది కాబట్టి నీకు ఎప్రిసియేషన్ వచ్చింది కాబట్టి 10 crores అని చూపించావు ఆ బిల్డింగ్. రేపొద్దున అక్కడ ఉన్నటువంటి ఏదో మిలిటెంట్ యాక్టివిటీస్ ఏది జరిగి మొత్తం రిజర్ట్ అయిపోయి మొత్తం ఎవడో కొనకుండా బిల్డింగ్స్ అని కూడా అలాగే ఐడియల్గా ఉండిపోతే వాల్యూస్ పడిపోయినాయి అనుకోండి, వాట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఏమవుతుంది, నెట్వర్త్ ఏం చేస్తున్నారు, ఇందులో ఉన్న ఐటమ్స్ని బట్టి మీరు వీడికి ఇంత కెపాసిటీ ఉంది స్టేక్ హోల్డ్ అని చెప్పేసి, ఆ మార్జిన్ కెపాసిటీ ఉందని చెప్పి మీరు లోన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ అదే ప్రకారం మీకు 9 crores చూపించాడు అనుకోండి, అది చూసి మీరు లోన్ ఇచ్చారనుకోండి, ఉన్నట్టు 2 కోట్లు అయిపోయింది అనుకోండి, అంటే వాడి యొక్క మార్జిన్, సౌండ్నెస్ ఆఫ్ హిజ్ మార్జిన్ పడిపోయినట్టే కదా. అందుగురించి మన వాళ్ళు ఏం చేస్తారంటే, రీవాల్యుయేషన్ రిజర్వ్కి వచ్చేటప్పటికి అది మన నెట్వర్త్ క్యాలిక్యులేషన్ తీసుకోం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. అలాగే రిస్క్ మేనేజ్మెంట్లో కూడా ఏం చెప్పుద్దంటే, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రీవాల్యుయేషన్ రిజర్వ్లో కనుక ఏమైనా ఉంటే కనుక, క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ దట్ సిఆర్ఏ రేషియోకి అడెక్వేట్ బేసల్ నామ్స్ పర్పస్కి 55% డిస్కౌంట్ చేసేయండి. అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీకు 10 crores ఉందనుకోండి, రీవాల్యుయేషన్ చేస్తే కనుక వచ్చేది టోటల్ 10 crores అనుకోండి, 55% డిస్కౌంట్ చేయండి. అంటే 5.5 crores తీసి పడేయండి. అప్పుడు మీకు దాని వాల్యూ ఎంత అవుతుంది, 4.5 crores అవుతుంది. సో ఆ రకంగా మీరు తీసుకోండి తప్పితే వాల్యూ మీ టోటల్ వాల్యూ తీసుకోకూడదు అని చెప్పేసి అంటుంది. మనం ఇచ్చే లోన్ ఇచ్చేటప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అనేది చాలా చోట్ల బ్యాంకులో తీసుకోం, మొత్తానికి ఒమిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ నెట్వర్క్. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఏది టర్మ్ లోన్స్, డిబెంచర్స్ ఇవన్నీ రిపీట్ అయిపోయినాయి. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఇది కూడా అయిపోయింది. కరెంట్ లయబిలిటీస్లో మీకు అవుతుంది బ్యాంక్ సిసిఓడి వస్తుంది, తర్వాత ట్రేడ్ క్రెడిటర్స్ వస్తారు, సన్రీ క్రెడిటర్స్ వస్తారు, షార్ట్ డ్యూరేషన్ లోన్స్, డిపాజిట్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కవర్ చేసాం. నాన్ కరెంట్ అసెట్స్ గురించి కూడా చెప్పుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ కోటెడ్ షేర్స్, సెక్యూరిటీస్, ఓల్డ్ స్టాక్స్ ఇవన్నీ కూడా. అలాగే కరెంట్ అసెట్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, మార్కెటబుల్ కోడ్స్, సన్రీ డేటాస్, బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఇన్వెంటరీ, స్టోర్స్, స్పేర్స్, అడ్వాన్స్ పేమెంట్స్ ఆఫ్ ట్యాక్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్కి వచ్చేటప్పటికి పేటెంట్స్, గుడ్ విల్, డెబిట్ బ్యాలెన్స్ ఇన్ P&L, ప్రిలిమినరీ ఆర్ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా. సో ఈ రకంగా ఏం చేస్తామంటే, లయబిలిటీస్ అనేది సోర్సెస్ అనేది లెఫ్ట్ సైడ్ చూపించుకుని, అసెట్స్ అనేది యూజెస్ అనేది రైట్ సైడ్ చేసుకుని, బ్యాలెన్స్ షీట్ అనేది మనం టాలీ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అండి. ఈ ఐటమ్స్ ఎక్కడ మనం పెట్టగలిగితే కూడా తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ అనేది సెకండ్ పార్ట్, దట్ ఐ విల్ కమ్ విత్ అనదర్ PPT. Okay, I think you could understand this total picture of this balance sheet. Okay, and thank you. And I want to place in this YouTube also this one, and those who are very much liking of this one, you can subscribe this one, and time to time I will place that good videos for your usage. Okay, thank you.